అందరికీ నమస్కారం. చాలా కాలం విరామం తర్వాత నా మాతృశాఖ నాకు రెండు తరాలుగా అన్నం పెడుతున్నటువంటి వాణిజ్య పనుల శాఖ నన్ను ఒక నాయకుడిగా సమాజంలో ఆవిష్కరించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘం, ఈ రెండిటితో కొంతకాలం బట్టి నాకు విరామం వచ్చింది. దానికి కారణాలు మీకు తెలుసు, నాకు తెలుసు. దాదాపుగా 3.5 దశాబ్దాల పాటు వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులే నాకు కుటుంబం. ఇట్ ఈజ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సిటీ ఫెటర్నిటీ ఈజ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నటువంటి ధోరణి ఆలోచనతో నేను 30 సంవత్సరాల పాటు ఈ సంఘానికి, ఈ రాష్ట్రంలో ఈ శాఖ ఉద్యోగులకి ఉమ్మడి రాష్ట్రం నుంచి సర్వీస్ చేశాను. నా చేతనైన మేరకు పనిచేశాను. అయితే ఎప్పుడు 90ల దశకంలో ప్రారంభించబడిన తొలినాటి నుంచి నేటి వరకు నా దృక్పథం చాలా స్పష్టం. నేను అధికారుల అహంకారాన్ని అంగీకరించను. ఉద్యోగుల న్యాయమైన హక్కులు అవి హక్కుగా సంక్రమించినవి, హక్కుగా ఇవ్వబడాలి తప్ప అదేదో ప్రభువు వారి దయ, అధికారుల దాక్షిణ్యం అన్న వ్యవహార శైలి ఆమోదయోగ్యం కాదు. సో ఇక్కడే ఫ్రిక్షన్ వస్తుంది. వాస్తవంగా చాలామందిలో ఒక అయోమయం ఉంది. సమాజంలో, ఉద్యోగస్తుల్లో, ఉద్యోగ సంఘాల్లో, అధికారుల్లో, ప్రభుత్వంలో, కొంతమంది ప్రభుత్వ పెద్దల్లో కూడా పదే ఎందుకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఉద్యోగ సంఘం ఒక కాన్ఫ్లిక్టింగ్ వైఖరిని తీసుకుంటా ఉంది. ఈ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఎందుకు వస్తుంది అధికారులకి ఉద్యోగ సంఘానికి మధ్య అనేటువంటి అభిప్రాయము, అనుమానము, సందేహాలు చాలామందికి ఉన్నాయి. దీనికి ఈ అనుమానాలు, సందేహాలు అన్నిటికీ నా దగ్గర స్ట్రైట్ ఆన్సర్, సింగిల్ లైన్ ఆన్సర్ ఉంది. అది ఏమిటంటే, నేను భారత రాజ్యాంగాన్ని చాలా బలంగా నమ్ముతాను. ఈ దేశంలో ఈ రాజ్యాంగమే అన్నిటికంటే సుప్రీం అని భావిస్తాను. ఈ రాజ్యాంగం చాలా స్పష్టంగా ఈ దేశంలోని పౌరులకి గ్యారంటీడ్ ఫండమెంటల్ రైట్స్, ఒక ప్రాథమిక హక్కుల్ని ఏదైతే ఆర్టికల్ 19 కింద ఫండమెంటల్ రైట్స్ని ఇచ్చిందో, అదే రకంగా కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా ఇచ్చింది ఆర్టికల్ 51 ప్రకారం. సో రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ బోత్ సైడ్ ఆఫ్ ఏ కాయిన్ అని చాలా ఎక్కువగా విస్తృతంగా వినియోగించబడినటువంటి ఒక ఆంగ్ల ప్రోవెర్బ్. మనందరం కూడా చాలా కాలం ఎప్పుడు సంఘాల గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా, పూర్వం రోజుల్లో ఉద్యోగ సంఘాల సమావేశాల్లో ఈ మాటను చాలా విరివిగా వాడేవాళ్ళు. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ బోత్ సైడ్ ఆఫ్ కాయిన్ అని మనము మాట్లాడేవాళ్ళం, అధికారులు మాట్లాడేవాళ్ళు. ఎంతసేపటికి మీరు హక్కుల కోసమే మాట్లాడుతున్నారు, మీ బాధ్యతలు మర్చిపోతున్నారు అంటూ అధికారులు, మీరు ఎంతసేపు మా బాధ్యతల గురించే చెప్తున్నారు, మా హక్కులు మాకు ఇవ్వటం లేదంటూ ఉద్యోగ సంఘాలు. సో ఈ పరస్పరం ఈ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ బోత్ సైడ్ ఆఫ్ కాయిన్ అనేటువంటి ఒక నానుడి చాలా విస్తృతంగా ఉద్యోగ వ్యవస్థలో, అధికార వ్యవస్థలో, పాలనా వ్యవస్థలో వినియోగించబడిన విషయం మీ అందరికీ తెలుసు. సో నేను ట్రూ ఫాలోయర్ ఆఫ్ దట్ ఫిలాసఫీ. ఆ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ బోత్ సైడ్ ఆఫ్ కాయిన్ అన్న ప్రోవర్బ్ని యథాతథంగా నమ్ముతాను. అదే ఈ దేశంలో ఒక పౌరుడిగా ఈ రాజ్యాంగం కూడా నాకు నిర్దేశించింది అని భావిస్తాను. 19 అధికరణ కింద సంక్రమించిన హక్కులు ఎలా అయితే నా హక్కు అంటూ పోరాడతానో, 51వ అధికరణ కింద అప్పచెప్పబడిన బాధ్యతలు కూడా నిర్వర్తిస్తాను. అందులో భాగంగా నేను ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారంతో పాటు ఈ రాష్ట్రంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో, అలాగే నేనున్న సమాజంలో ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు, జరగకూడదు జరిగినప్పుడు, న్యాయంగా జరగాల్సింది జరగనప్పుడు నేను ఒక కాపలా కుక్క పాత్ర పోషిస్తాను. ఐ ప్లే ఏ విజిల్ బ్లోయర్ రోల్. ఆ విజిల్ బ్లోయర్ రోల్ నేను ప్లే చేయటమే ఈ రాష్ట్రంలో ఇతర ఉద్యోగ సంఘాలకు కానీ, అధికారులకు కానీ, ప్రభుత్వాలకు కానీ అభ్యంతరకరం. ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా నాకు సమకాలీన సమాజంలో నాతో నేను పెద్దగా ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం ఉందని నేను భావించటంలే.
కానీ ఈ విజిల్ బ్లోయర్ పాత్ర అయితే కాపలా కుక్కర్ని నేను నిర్వచించుకుని నేను చేసేటువంటి వ్యవహార శైలే ఈ సమాజంలో అధికారులకి, ఉద్యోగులకి, ప్రభుత్వాలకి అభ్యంతరకరంగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, గత ప్రభుత్వంలో 1వ తారీఖు ఉద్యోగులకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మన హక్కు అని నా భావన. అవి చెల్లించబడటం లేదు కాబట్టి, అది రాజ్యాంగ ఉల్లంఘన అయ్యింది కాబట్టి దానికి నా బాధ్యతగా నేను చట్టం చేయమని గవర్నర్ దగ్గరికి వెళ్ళాను. సరే, దాని నేరంగా నాటి ప్రభుత్వం భావించింది. సో హక్కు, బాధ్యత రెండింటినీ సమానంగా మనం నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, ఈ క్రమంలో ఆనాడు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గవర్నర్ని కలిసినందుకు గాను నా మీద కక్ష పూరితంగా నన్ను ఏదో రకంగా నిలువరించాలని చేసిన అన్ని ప్రయత్నాలు ప్రభుత్వానికి అవన్నీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుల హోదాలో చేశాను. వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘంలో అటువంటి కార్యక్రమాలు మనం ఏం చేయలేదు. యాక్చువల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఆనాడు కేవలం ఆ రీజనల్ ఆఫీసు వ్యవస్థ అనే పేరు మీద 3 అధికారులకు విలాసవంతమైన, సుఖవంతమైన, సౌఖ్యవంతమైన జీవితాన్ని ఏర్పరచుకోవడం కోసం ఏజ్ ఓల్డ్గా దశాబ్దాలుగా మోర్ దాన్ 1950s ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏదైతే సేల్స్ ట్యాక్స్కి ఆజ్యం అయినటువంటి ది మద్రాస్ సేల్స్ ట్యాక్స్ 1939 పుట్టిన నాటి నుంచి కూడా సోర్స్ ఆఫ్ రెవెన్యూగా ఏదైతే పాలనా వ్యవస్థ, సర్కిల్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయ్యి అది అన్ని రిజీమ్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అక్కడి నుంచి కాలానుగుణంగా మార్పు జరుగుతూ వచ్చినటువంటి అన్ని పన్ను వ్యవస్థలలో కూడా ఆ సర్కిల్ వ్యవస్థ, పాలన, ట్యాక్స్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ విజయవంతంగా నిరూపించబడిన దాన్ని చంపేస్తూ డివిజన్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ కేవలం ఒక 3 ఉన్నతాధికారుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రీజనల్ వ్యవస్థని మాత్రమే ఆనాడు మనం వ్యతిరేకించి, సరే దాన్ని కూడా ప్రభుత్వం పాలనాపరంగా అంత అవసరం అనుకుంటే ఏ ప్రాంతంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఎవరి యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ పరిధిలో ఆ ఉద్యోగస్తులు ఉండేలాగా మీరు ఎన్షూర్ చేయండి. అదే రకంగా సర్కిల్ వ్యవస్థని బతకనివ్వండి అని చెప్పినప్పుడు మనకు ఒక లిఖితపూర్వకమైన అగ్రిమెంట్ ఇచ్చారు. ఏమని? 100 కోట్ల పైచిలుకు పన్ను ఎగవేత కేసుల్ని మాత్రమే ఈ రీజనల్ వ్యవస్థలు చూస్తాయి, మిగతాదంతా యథాతథంగా ఉంటుంది అని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఎవరినైనా వేరే ప్రాంత ఆ రీజనల్ వ్యవస్థలోకి మార్చుంటే వారిని ఆప్షన్ అడుగుతాము. వారికి ఇష్టమై వారు అక్కడ కొనసాగుతారంటే కొనసాగిస్తాము, లేకపోతే వారందరినీ తిరిగి డిప్యుటేషన్ పేరు మీద, ఓడీ పేరు మీద వారి ఒరిజినల్ డివిజన్స్కి, ఒరిజినల్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్కి తీసుకొస్తామని చెప్పి ఆనాటికి చీఫ్ కమిషనరు ఒక లిఖితపూర్వక అగ్రిమెంట్ మనకి ఇచ్చాడు. ప్రభుత్వ ఆదేశం మేరకే. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కమిషనర్ స్థాయిలో ఉన్న వాళ్ళు, డిపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన మేరకే, ప్రభుత్వం వారి చెప్పిన మేరకే ఒక ఉద్యోగ సంఘంతో వ్యవహరిస్తారు తప్ప అంతకు మించి చేసే అవకాశం ఉండదు. సో ఆనాటి ఆ చీఫ్ కమిషనర్ ఆ అగ్రిమెంట్ ఇచ్చారు. సరే, అంతకుమించి వాణిజ్య పనుల శాఖలో మనకు వివాదం లేదు. అయితే ఎవరైతే ఆ 3 అధికారులకి ఇది మన దాని రీజనల్ వ్యవస్థను వ్యతిరేకించడము, దానిలో ఈ షరతులు, కండిషన్స్ ఆఫ్ ఫంక్షనింగ్లు, రిస్ట్రిక్టెడ్ ఫ్రేమ్ని తీసుకురావడం అనేది వారికి కంటగింపు అయింది, వారికి కోపాన్ని తెప్పించింది. మేమేదో మా తంటాలు మేము పడి పైనుంచి అందరినీ ఏదో తడుపుకునో, మేనేజ్ చేసుకునో, సర్దిపుచ్చుకునో మేము ఒక సెటప్ని ఏర్పాటు చేసుకుంటే కరెక్ట్గా ఆ టైంలో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేశారు ఈ సంఘం వాళ్ళు. ఈ సూర్యనారాయణ అనేవాడు లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో మనం ఏం చేసినా ఎవరు ఎదురు ప్రశ్నించేవాడు ఉండడు అనేటువంటి ఒక అభిప్రాయంకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి హోదాలో ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంతో ఘర్షణ వైఖరిలో ఉన్నా. ఆ ఉదంతాన్ని ఆసరాగా తీసుకుని ఆనాడు ముఖ్యమంత్రి నా మీద నేరుగా నన్ను టార్గెట్ చేసి నన్ను, నా కుటుంబాన్ని, నాతో అనుబంధంతో ఉన్నటువంటి నా సహచరుల్ని అందరినీ కూడా ఊసకోత కోసేసినటువంటి పరిస్థితిని ఆసరాగా తీసుకుని అప్పటికే
నడుస్తున్నటువంటి ఒక శాఖాపరమైన డిసిప్లినరీ కేసులో వాళ్ళు నా పేరు కూడా పెట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేశారు. సరే, ఇప్పుడు ఇంతకీ దానిలో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు. ఆఖరికి నేను అజ్ఞాతంలోకి వెళ్ళవలసి రావటం, నేను బతికానా సత్యాన్నానా నా కుటుంబానికి ఎవరికి కూడా తెలియని పరిస్థితి. బట్ నేను కనీసం నా భార్య కూతురు ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో పోలీసులు అనాగరికంగా రాత్రి 2:30-3 గంటల వరకు కూడా 200 మంది పోలీసులు ఇబ్బంది పెట్టిన 35 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఒక నాయకుడికి కనీసం సంఘీభావంగా ఆ కుటుంబానికైనా మేము ఉన్నాము, ఏమైనా అవసరం ఉందా అని ఒక మాట అడగలేదు ఈ వ్యవస్థ అన్న బాధతోనో ఆవేశంతోనో, కారణాలు ఏదైతేనే కానీ నాకు ఆ ఉదంతం తర్వాత నాలో ఏర్పడిన నైరాశ్యంతోనూ నేను వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వారి బేషరతు అన్కండిషనల్ బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా కనీసం నా దగ్గరికి రావడానికి ఈ శాఖలో ఉద్యోగస్తులు అధికారులు భయమనే నిజంగా భయపడ్డారో భయమనే ముసుగేసుకున్నారో నాకు తెలియదు, కానీ నాతో దూరంగా ఉన్నారు. ఈ పరిణామం అధికారులు కోరుకుంటుంది కూడా ఇదే. సరిగ్గా నేను ఈ వాణిజ్య పనుల శాఖ వ్యవస్థ నాతో ఉండకూడదు అనేదే అధికారులు కోరుకుంటుంది. ఎందుకంటే ఇంకెవరు ప్రశ్నించేవాళ్ళు లేరు కాబట్టి, ఇంకెవరు వాళ్ళని ఎదురొడ్డి వాళ్ళతో పోరాటం చేయగలిగేటువంటి సాహసం చేయరు కాబట్టి. సో ఈ క్రమంలో ఇటీవల నేను ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క కార్యక్రమాలని, ఆ సంఘాన్ని పునరుద్ధరించుకుంటూ ఆ కార్యక్రమాలు మరింత విస్తరిస్తూ రాబోయే రోజుల్లో రేపు జూను నెలాఖరు తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇప్పటికే పేరుకుపోయిన 35,000 కోట్ల పైచిలకు బకాయిల్ని రాబట్టే దానికోసం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పనిచేస్తూ ఉన్నాం. సరే, అదే సమయంలో ఇటీవల నేను దూరంగా ఉన్నా, నేను వాణిజ్య పనుల శాఖలో ఇంటర్ఫియర్ కాకపోయినా దీన్ని ఆసరాగా తీసుకుని ఈ ఉద్యోగస్తులు భయం అనే ముసుగుతో నాతో ఉన్నటువంటి నా గ్యాప్ని ఆసరాగా తీసుకుని మరీ దుర్మార్గంగా ఇష్టానుసారంగా అసలు రూలు లేదు, రిధం లేదు, చట్టం లేదు, న్యాయం లేదు, కోర్టు తీర్పు లేదు, రాష్ట్రపతి ఉత్తర్వులు లేవు, ప్రభుత్వ నిబంధనలు లేవు, అన్ని బేఖాతరు, మేమేం చేస్తే అదే ఆ సర్వం సహా మేము మాదే అధికారం అన్నట్టుగా ఒక నియంతృత్వ వ్యవహార శైలితో అహ్మద్ బాబు అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి, ఐఆమ్ డేరింగ్ టు నేమ్ ది ఆఫీసర్ బై నేమ్, అహ్మద్ బాబు అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి నియంతృత్వ వ్యవహార శైలిని ఆసరాగా తీసుకుని ఈ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో, ఎవరైతే మన మీద కక్షగట్టి ఉన్నారో వాళ్ళు అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అన్నట్టు అసలే నియంతృత్వ ధోరణి సామాన్య సగటు అధికారిక వ్యవస్థలో ఉండాల్సిన బిహేవియర్కి భిన్నంగా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ కలిగినటువంటి ఒక అధికారిని అడ్డం పెట్టుకుని అతనికి మరింత ఉన్నవి లేనివి ఏదేదో చెప్పి అతన్ని మరింత కాంప్లికేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీగా మార్చేటువంటి పని ఈ శాఖలో ఉన్న ఉన్నతాధికారులు చేస్తూ ఉన్నారు. దేనికోసం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఇది ఏ స్థాయికి వచ్చింది వీళ్ళందరూ కలిపి చేసే పని అంటే సాక్షాత్తు జాయింట్ కమిషన్ స్థాయి అధికారులను కూడా యూస్లెస్ ఫెలోస్ అనేటువంటి పదప్రయోగంతో సంబోధించిన ఆ జాయింట్ కమిషనర్ హోదాకు వచ్చిన వాడు స్టేట్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్కి రాజ్యాంగ టాపర్గా మెరిట్లో సెలెక్ట్ అయిన వాడు కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి నేరోలో ఒక 2 మార్కులో 3 మార్కులో 4 మార్కుల గ్యాప్లోనో తన ఐఏఎస్ని దక్కించుకోలేకపోయినటువంటి వాడు అయినప్పటికీ కూడా సింప్లీ బికాజ్ 4 మార్కులు ఎక్కువ వచ్చి ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన మరొకరిని యూస్లెస్ ఫెలో అనేటువంటి అధికారం ఈ రాష్ట్ర పాలనా వ్యవస్థలో ఈ దేశంలో ఎవరికీ ఇవ్వలేదు. ఫర్ దట్ మ్యాటర్ భూమి మీద మరొక మనిషిని అవమానకరంగా ట్రీట్ చేసేటువంటి హక్కు ఏ మతంలో కూడా భగవంతుడు మరొకరికి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. సో ఆఖరికి ఇది ఎక్కడికి పోయిందంటే చిత్తూరు డివిజన్లో 2 చిన్న స్థాయి ఉద్యోగస్తుల్ని ఎస్సీ కులానికి చెందినటువంటి వాడిని
వాళ్ళతో పని చేయించుకుంటూ కులం పేరు మీద మమ్మల్ని దోషం చేస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ పెడితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉద్యోగ సంఘాలు ఎస్సీ ఎస్టీ కుల సంఘాలు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఇది డిపార్ట్మెంట్లో వ్యవహారం బయటికి పోతుందన్న ఉద్దేశంతో మన కమిషన్లో మన సంఘం తరపున రిప్రజెంట్ చేస్తే విచారణకు ఆదేశించామని చెప్తే ఆ విచారణ దేని మీద ఆదేశించామని ట్విస్ట్ చేశారు. ఈ బ్రోకరిజం ఆ జాయింట్ కమిషనర్కి అహ్మద్ బాబు గారికి మధ్య బ్రోకరిజం చేసినటువంటి ఉన్నతాధికారి ఎవరో మరి భగవంతుడికే తెలియాలి. అసలు కంప్లైంట్ మమ్మల్ని కులం పేరు పెట్టి దూషించారని ఎస్సీ కులానికి చెందినటువంటి దళితులు కంప్లైంట్ చేస్తే దాని మీద ప్రొటెస్ట్ చేసిన ధర్నా మీద విచారణ చేయమని విచారణాధికారిని నియమించారు. ఈ రోజుకి ఆ విచారణాధికారి రిపోర్ట్ ఇవ్వలేదు. ఇక 2022లో జరిగినటువంటి బదిలీల్లో దీనికి గాను మరి రిటైర్మెంట్ అయ్యే వరకు ఆ జాయింట్ కమిషనర్ గారిని అక్కడే యథాతథంగా కొనసాగిస్తూ ఆ విచారణ నివేదిక ఇవ్వకుండా ఆయన మీద ఎటువంటి అభియోగాలు నమోదు లేకుండా ఆయన ఫ్రీగా హ్యాపీగా పీస్ఫుల్గా రిటైర్ అయిపోయేదాన్ని ఫెసిలిటేట్ చేయటం కోసంగా చేసుకున్న ఒప్పందాన్ని ఎవరు బ్రోకరేజ్ చేశారో అది హెడ్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారులకే తెలియాలి. సో ఇది ఒక అంశం అయితే, మరొక అంశము ఎప్పుడు 2022లో ప్రభుత్వము బదిలీలకి నిర్దేశించిన మార్గదర్శకాలని ఉల్లంఘించారని చెప్పి ఆనాడు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నోడల్ డివిజన్స్లో దీనికి మనం రీజనల్ ఆఫీసుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ చేసినటువంటి పోరాటానికి మధ్య సంబంధం ఉంది. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే ఎక్కడ ఎలిగేషన్స్ వచ్చినాయి, ఎక్కడ ట్రాన్స్ఫర్స్లో వైలేషన్స్ జరిగినాయి, ఎక్కడైతే ఆర్ఓ వ్యవస్థ జ్యూరిస్డిక్షన్ ఇచ్చారో ఆ ఆర్ఓలుగా ఉన్నటువంటి అధికారుల పరిధిలో ఉన్న డివిజన్స్లోనే ఈ ఎలిగేషన్స్ ఆఫ్ వైలేషన్స్ ఇన్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మన సంఘం ఆఫీస్ బేరర్స్ని ఇబ్బంది పెట్టాలని చేయించారు. ఈ క్రమంలో వాటిని ప్రభుత్వం ఆ మార్గదర్శకాలు మనం కోరుకున్నది కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆనాడు ఆ మార్గదర్శకాలు మాకు ఇబ్బంది కలుగుతున్నాయి, వాటిలో కొన్ని మార్పులు చేయమని మన సంఘం ప్రభుత్వానికి ప్రతిపాదించింది, కమిషనర్కి నివేదించింది. కానీ ఆ మార్పుని పడనివ్వలేదు ఈ ఉన్నతాధికారులు. సో ది గైడ్ లైన్స్ ఏవైతే అమలు చేశారో ఆ ట్రాన్స్ఫర్స్కి 2022 ట్రాన్స్ఫర్స్కి అవి మనం కోరుకున్నవి కాదు. మనం వద్దన్నా సరే వాళ్ళు మన మీద ప్రభుత్వమే రూపొందించి మన మీద రుద్దినటువంటి మార్గదర్శకాలు. మరి వాళ్ళు రూపొందించిన మార్గదర్శకాలను వాళ్ళే ఉల్లంఘిస్తే దానికి ఏం చేయాలి? ఆ ప్రభుత్వ ఉత్తర్వులోనే ఎవరైనా ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ అని ఒక పాయింట్ పెట్టారు. వాట్ ఈజ్ మెంట్ బై వ్యూడ్ వెరీ, ఇఫ్ వైలేట్ చేస్తే విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ అంటే దాని అర్థం ఏంటి? అంటే కళ్ళు పెద్దవి చేసుకుని నువ్వు ఏ రంగు చొక్కా జాకెట్ వేసుకున్నావో చూస్తారా? ఈజ్ ఇట్ దట్ ఇట్ మీన్స్ ది వ్యూయింగ్ సీరియస్లీ? వాట్ ఈజ్ మెంట్ బై వ్యూయింగ్ సీరియస్లీ? వ్యూడ్ సీరియస్లీ అంటే అర్థం వైలేట్ చేస్తే సీరియస్గా చూస్తామంటే అర్థం తగిన కాన్సిక్వెన్షియల్ పరిణామాలు ఉంటాయి అని అర్థం. ఇది అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వాడిని అడిగినా కూడా చెప్తారు. సో అది దాన్ని పాయింట్అవుట్ చేస్తూ వైలేషన్స్ మీద యాక్షన్ తీసుకోండి, మీరే ఇచ్చిన గైడ్లైన్స్, మీరే వైలేట్ చేస్తే సీరియస్గా తీసుకుంటామన్నారు కాబట్టి ఈ వైలేషన్స్ని సీరియస్గా తీసుకోండి అని ఆధారాలతో సహితంగా మనం రిప్రజెంట్ చేస్తే ప్రభుత్వం వారే విచారణాధికారులను వేశారు. ఆ విచారణాధికారులు మనల్ని కంప్లైనెంట్గా నోటీస్ ఇచ్చి విచారణకి హాజరవ్వమని సమన్ చేశారు. మనం హాజరయ్యాం సంఘం ప్రతినిధులుగా. అలాగే ఎఫెక్టెడ్ ఉద్యోగస్తులు కూడా హాజరైనారు. అయిన తర్వాత నిజాలు ఏమున్నాయో ఏం జరిగినాయో నివేదిక వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా విచారణాధికారులు. ఆ నివేదిక మీద ఏం చర్యలు తీసుకున్నారు మా ఆ అభ్యర్థుల మీద అని నాటి కమిషనరుని అడిగితే నాకు ఇంకా విచారణ నివేదిక రాలేదు, రాగానే చర్య తీసుకుంటానని ఆయన ఎప్పుడు అడిగినా ఒకటే స్టాక్ రిప్లై ఇచ్చాడు. సో పదే ఇలా చెప్తున్నాడు. అసలు ఎంతకాలం వీళ్ళు విచారణ చేస్తారు? మళ్ళీ సంవత్సరం బదిలీలు టైం వచ్చేస్తుంది, ఇంకా విచారణ ఎప్పుడు ముగిస్తారు అని చెప్పని. సో దాంట్లో 2 భాగాలు కదా, విచారణ జరిగితే తప్పు జరిగింది, బదిలీలో తప్పు జరిగిందంటే దాన్ని కరెక్ట్ చేయాలి కదా. ది కోర్స్ కరెక్షన్ ఆల్వేస్
ఒక సంథింగ్ రాంగ్ జరిగింది అని ఎలిగేట్ చేసినప్పుడు దాని మీద విచారణ చేసేటప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షించడంతో పాటు జరిగిన తప్పుని సరిదిద్దడం అనేది కూడా ఒక ప్రధానమైన బాధ్యత మేనేజ్మెంట్ మీద. సో ఆ కోర్స్ కరెక్షన్ కోసం మనము రిపీటెడ్గా రిప్రజెంట్ చేశాం. ఎన్నిసార్లు చేసినా నేను విచారణ చేశానో చెప్పడం, చేయలేదో చెప్పడం, నివేదిక ఇచ్చారో చెప్పడం, ఇవ్వలేదో చెప్పడం. సో ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే అనేక ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాత మనం ఒకరోజు పోయి వారిని ప్రశ్నిస్తే ఆ సందర్భంలో ఆయన సంఘం మీద నోరు జారి ఒక స్లిప్ ఆఫ్ టంగ్తో ఒక పదజాల ప్రయోగం చేస్తే అది అక్కడ చేరినటువంటి మన ఆఫీస్ బేరర్స్ని మీద మరి సహజంగానే వాళ్ళలో ఒక రియాక్షన్ వచ్చి సంఘం జిందాబాద్ నాయకత్వం వర్ధిల్లాలంటూ ఇచ్చిన స్లోగన్స్ని అదేదో నేరం కింద చిత్రీకరించి సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ నోటీస్ ఇచ్చి అందులో పాల్గొన్న 72 మందికి పనిష్మెంట్ ఇస్తామని చెప్పి ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. సో ఆ దశలో నేను అజ్ఞాతంలోకి వెళ్ళాను. సరే, ఇప్పుడు ఏం చేశారు? నాటి విచారణ అయితే తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటీసుని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సో నోటీసును ఉపసంహరించుకున్నాక అందులో సంఘంకి ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకున్నాక అందులో సంఘ కార్యక్రమంలో పాల్గొన్న ఆఫీస్ బ్యారర్స్కి ఇచ్చిన ఛార్జెస్ ఎలా నిలబడతాయి? ఆ కామన్ సెన్స్ కదా. అయినా దాన్ని కొనసాగించి ఎందుకు కొనసాగించారో ఇక్కడ ఒకసారి ఉద్యోగస్తులు అందరూ అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని ఆ డిసిప్లినరీ కేసెస్ అన్న అంశాన్ని మిమ్మల్ని ఆ భయంలో కొనసాగించడానికి, నియంత్రించడానికి, సంఘంలో మళ్ళా మీరు పూర్వంలాగా కార్యక్రమాల్లో పాల్గొనకుండా మీలో ఆ భయాన్ని కంటిన్యూ చేయడం కోసం మాత్రమే చేశారు తప్ప అవి న్యాయబద్ధంగా రేపొద్దున కోర్టులో చెట్టు కింద ప్లేడర్తో ఫైల్ చేసినా సరే సస్టైనబుల్ కాదు, నిలబడవన్న సంగతి పూర్తి అవగాహన అధికారులకు కూడా ఉంది. కానీ మన చిన్న స్థాయి ఉద్యోగుల్లో ఈ అవగాహన లేని కారణంగా ఆ భయం కంటిన్యూ అవుతూ ఉంది. సరే, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి మన సంఘం రిప్రజెంట్ చేశాం. అయ్యా, మీరు ఉపసంహరించిన మా ఆఫీస్ బ్యాలెన్స్ మీద క్రమశిక్షణా చర్యలు కొనసాగిస్తున్నారు కాబట్టి వాటిని కూడా ఉపసంహరిస్తూ మీరే ఉత్తర్వు ఇవ్వమని చెప్పాం. సో ప్రభుత్వం ఆ నిర్ణయం చేస్తామని చెప్పి నివేదిక కోరితే నివేదిక పంపకుండా ఆపిపెట్టి పదోన్నతులు వ్యవహారంకి వచ్చేటప్పటికి దాన్ని ముందు రోజు 30వ తారీఖు నాడు వాళ్ళందరికీ ఒక ఇంక్రిమెంట్ స్టాపేజ్ అని పనిష్మెంట్ ఇస్తూ 4వ తారీఖు నాడు ఇచ్చే పదోన్నతుల్లో అందులో జాబితాలో ఉన్న మన ఆఫీస్ బ్యారర్స్ని ఓవర్లుక్ చేస్తూ వాళ్ళకి పదోన్నతులు ఇచ్చారు. ఇది ఈ 2 ఉదంతాలు చూసిన తర్వాత మరొక విషయము, కమిషనర్ ఆఫీసులో పనిచేసే అటెండర్ దగ్గర నుంచి ఎడిషనల్ కమిషనర్ వరకు ఎవడైనా సరే, అంత పెద్ద స్థాయి వాడైనా సరే, మరి ఒక్కరోజు సీఎల్ కావాలంటే అహ్మద్ బాబు అనేటువంటి ఆ నియంతృత్వ వైఖరి కలిగినటువంటి ఐఏఎస్ అధికారి ఆఫీస్ నుంచి ఛాంబర్లోంచి రాత్రి 7:30కో 8:00కో ఆయన వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం దగ్గర పడిగాపులు పడి ఆ కాగితం పట్టుకుని నించుంటే ఆయనటి చూసి ఓకే నో అంటూ చెప్పుకుంటూ వెళ్తే ఓకే అన్నోడికి సీఎల్ శాంక్షన్ అయినట్టు, నో అన్నడికి లేదన్నట్టు అనేటువంటి స్థితికి వచ్చింది. అసలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిబంధనలు చూస్తే దాని పేరు క్యాజువల్ లీవ్ అని ఉంటుంది, కానీ అది ఎక్కడ ఫండమెంటల్ రూల్స్లో ఏపీ లీవ్ రూల్స్లో ఎక్కడ ప్రిస్క్రైబ్ అయ్యి ఉండదు. దాని పేరు క్యాజువల్ లీవే, కానీ ఏపీ లీవ్ రూల్స్ 1939లో క్యాజువల్ లీవ్ అన్న పదవే ఉండదు. వాస్తవానికి క్యాజువల్ లీవ్ అంటే ఏమిటి అంటే అకార్డింగ్ టు ఫండమెంటల్ రూల్ ప్రకారం ఏదైతే మన జీతభత్యాలు చెల్లింపులు చేస్తారో ఆబ్సెంట్ అయితే జీతం చెల్లించకూడదని నిబంధన ఉంటుంది. కానీ క్యాజువల్ లీవ్ అనే పేరు మీద తాత్కాలికంగా ఆబ్సెంట్ అవ్వడానికి ఉద్యోగికి అనుమతి ఇచ్చారు. ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్, ఏ కన్సెషన్ ఆఫర్డ్ బై ది గవర్నమెంట్ టు బి ఆబ్సెంట్ టెంపరీలీ. తాత్కాలికంగా ఆబ్సెంట్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ క్యాజువల్ లీవ్లో ఆబ్సెంట్ అయినా నీకు జీతం చెల్లిస్తారు. ఇది అవగాహన లేని పరిస్థితి. మరోపక్క ఇంకొక ఉదంతం, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక మహిళా అధికారిని ఆరోగ్య కారణాల చేత సెలవు కోరుకుంటే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఆఖరికి ఆ మహిళా అధికారిని తన మాతృత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కూడా సంభవించింది అనే విషయం తెలిసిన తర్వాత ఎవరో కొంతమంది ప్రేరేపిస్తే ఈ కులాలు మతాలు పేరు మీద కొంతమంది భయాలు సృష్టిస్తే మరి ఆ భయం కొద్దీ చిరుద్యోగులైనటువంటి వాళ్ళు మరి సంఘం కార్యక్రమాల్లో పూర్వంలాగా చురుగ్గా పాల్గొనకపోయినా
నా దగ్గర వ్యక్తిగతంగా నాతో అనుబంధంలో లేకపోయినా మన కళ్ళెదురుగా ఈ డిపార్ట్మెంట్ పరిస్థితి ఈ రకంగా అయిందే, మౌనంగా ఉంటే ఇది మరింత దుర్మార్గంగా మారిపోతుందన్న ఉద్దేశంతో ఏది ఏమైనప్పటికీ తిరిగి మరలా ఈ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖ, నా మాతృశాఖ సంఘం నన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి డిపార్ట్మెంటు, ఈ సంఘానికి నేను తిరిగి పూర్వంలాగా పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఎక్కడ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ చిన్న ఉద్యోగికి ఎటువంటి సమస్య వచ్చినా నేను పూర్తిగా దాని భుజాన్ని వేసుకుని బాధ్యత తీసుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా నిలబడి పనిచేస్తాను, శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకోసమే చాలా కాలం గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చానని మనం చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికర విశేషాలతో తరువాయి